దోస్తులు ఎట్లుండి అందరు మంచిగా ఉండరా లేరా? ఇప్పుడు మన ప్రజెంట్గా అయితే మనం ఈరోజు మన ఊరు కట్టనే కానీ అంటే నేను ఉన్న మాలేసుకున్నదే కానీ ఏదే కానీ చూపించాలని నేను చూపిస్తున్నాను. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరు చాలామంది వీడియో చూస్తారు కానీ అసలు నా వీడియోకు లైక్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. చాలామంది ఎంత అంటే ఇప్పుడు మనం ఇలాంటి ట్రోలింగ్ చేస్తేనేమో దగ్గర దగ్గర 1000-2000 మంది చూస్తారు. కానీ దాన్ని బట్టి మనకి ఏమర్థం ఏంటంటే ఇప్పటికే మనం సొంత వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం. సొంత వీడియోలు అంటే ఎట్లుంటుందో తెలుసు, పెద్ద పెద్ద వీడియోలు నేను ఏమేమి పని చేస్తా ఏమి కథ అని అలాంటి వీడియోలు నా కష్టాలు అనేది మీకు చూపిస్తాను. ఎన్ని రోజులకి వెళ్ళి ఎట్లా తిప్పలబడ్డా ఏం కథ అనేది దయచేసి చెప్తున్నాను. నా వీడియోని మాత్రం జర చూడండి అబ్బా, దయచేసి చెప్తున్నాను. కష్టపడి తీయాలనుకుంటున్నాను ఇప్పటికెళ్ళి. ఇలాంటి ప్రాంకులు కూడా చేస్తా, మామూలు అవి లైట్ చేస్తే ఇవి ఎక్కువ చేస్తా వీడియోలు. మెయిన్ పాయింట్ ఏంటంటే మామనార్కి వెళ్ళి మొన్న ఒక వీడియో తీసిన, అది పెట్టాలని వద్దన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే మావాడు జర మంచి తీయలేడు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేలో మనం ఉన్నతంకి వెళ్ళి మనం మాల్ ఏడేసుకున్నాము ఆడికి వెళ్ళిపోదాం. చెప్పినాను కదా, ఇది మన ఊరు కట్ట అనేది ఇది ఇట్లా తయారైంది. ఇప్పటివరకు అయితే పని అయితే ఏం నడచలేదు క్యాజువల్గా. ఇప్పుడు మనం నేనేమనుకున్నానంటే ఇప్పుడు నేను ఉన్నతోనికి అంటే నేను ఏడైతే మాల్ వేసుకున్నా అంటే మాల్ వేసుకున్నది మమ్మల్రా. యాక్చువల్గా నేను ఏమంటాను అంటే ఇప్పుడు నేను ఉన్న స్థలాన్ని నేను చూపించాలని నేను అనుకుంటున్నా. దయచేసి ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న కట్ట వీడియో మొత్తం సగం తీస్తా. అంటే ఇప్పుడు కొద్దిగా వరకు వెళ్తా, ఎందుకంటే బండి నేను ఒక్కనే కదా నడిపేది, ఇబ్బంది చాలా అవుతుంది అనమాట. బండి ఒక్కనే కాబట్టి నడిపేది ఇబ్బంది చాలా అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే క్యాజువల్ ఒక చేత ఫోన్ పడుకుంటే ఇంకో చేత వీడియో తీయాలంటే చాలా కష్టమైపోతుంది. ప్రస్తుతాన్ని నేను అడుగునాక ఫుల్ వీడియో తీస్తా, ఆ గుడికాడ ఎట్లా ఇది ఏం కదా అనేది. ఇంటికాడ చెప్పినా కదా క్యాజువల్ అది అయితే రన్నింగ్లో వీడియో తీయాల్సి వస్తాయి. ఏమైతే అంటే నేను బండి మీద వస్తున్నా కదా, ఇలా వెళ్తుంటే ఇలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వీటికెళ్ళి వీడియో ఆఫ్ చేస్తున్నాను. కట్టమినికైనా కూడా ఇంకో వీడియో తీసేస్తాను, ఇంకొక ఫుల్ వీడియో కూడా తీస్తాను దాని విషయం. అంటే ఇప్పుడు మనకు తెలిసిన వరకు అయితే ఒక్కొక్క ఆ గుడికాడికి బాట ఎట్లుంది ఏం కాత అంటే ఆ గుడికాడికి పోయే బాట మొత్తం తీసేస్తలే బ్రో. అసలు గుడికాడు కోనికే బాటనే బాగలేదు తెలుసు. అసలు ఎట్లుందంటే మరీ ఘోరంగా ఉంది. అసలు ఎట్లుందంటే పూరా బాట కూడా చూపిస్తా, బాట వరకు అయినా సరే వీడియో బండి ఆఫ్ చేస్తా. ఇప్పుడు ఎందుకని మీకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు గుడికాడు వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారు చెప్పు. ఇదేమో ఉన్నదేమో అడవిలో, ఇది మొత్తం చెరువు కట్ట అంటే ప్రాజెక్ట్ కట్టకు సంబంధించింది. ఇది ఉన్నదేమో అడవిలో. ఇవి అసలు జనాలు ఎట్లా రావాలి ఇంతకు చూపిస్తుంది. ఆ గుంతలు ఎట్లా వేస్తారు ఇప్పుడు అడవిలో ఉందాబా, అడవిలో అంటే ఆయన ఆడ వెలిచాడు కాబట్టి మనం సూనికి వస్తున్నాం. కనీసం ఈ బాటనున్న వీళ్ళు ఊరు పెద్ద మనుషులు ఏం చేస్తారు, ఈ బాటను సాఫ్ చేపిసి అయిపోతాయి కదా. ఈ గుంతలు పూరా మరీ ఘోరంగా ఉంది తెలుసా. అదిగో అవి చూడు ఎట్లున్నాయి, మరీ ఘోరంగా ఉండయి. అంటే నేనేం ఉద్దేశం అంటలేను బ్రో, మీరు తపార్థం చేసుకోకండి. చాలా అంటే చాలా ఘోరంగా ఉండయి. బాట వద్దు, ఈ కథ వద్దు, ఇంత దూరం ఇగో ఇది మరీ అడవిలు అంటే అడవిలు ఉన్నా సరే కానీ కొద్దిగా బాటనన్నా మంచి చేయొచ్చు కదా. ఇగో ఈ గుంతలు ఎవరన్నా వచ్చితే వచ్చి ఇప్పుడు బండి తీసుకొని వస్తారు అబ్బా. ఇప్పుడు పెద్ద గ్లామర్ బండి కానీ ప్యాషన్ పవన్ వస్తారు, ఇప్పుడు కాలందా తుప్పుకున్నా ఇక గుంతలలో పడాల్సిందేనా. ఇక ప్రజెంట్గా అయితే ఇగో ఈరోజు కూడా ఎంత డేంజర్గా ఉంది ఇది. వాడు ఎక్కడెక్కడ చేయాలో తెలుస్తలేదు, ఎక్కడ పోవాలో తెలియదు. పూరా మరీ ఘోరంగా అంటే మరీ ఘోరం. ఇది ప్రాజెక్ట్ కట్ట సన్న. మేమున్న సన్నిధానం ఇదే. మేము ఎట్లయితే మాలేసినప్పుడు ఈయన అంటే ఈయన ఉంటాము. ఇదిగో ఇది శివాలయము, ఇది గుడి. రీసెంట్గా ఏమైంది ప్రజెంట్గా ఈయనే ఉంటాము. 41 రోజు దీక్ష చేయనీకే. మా తాత దూలని నిడుస్తుండు ఆడ. ఇక్కడ నా బండి లోపలికి చూద్దామా ఎట్లెట్లుంది ఇంకా అనేది. అసలు ఏం మాట్లాడాలో నాకే నవ్వు వస్తుంది, ఎందుకంటే రాక చాలా రోజులకు వచ్చినా కదా. గిన్నెలు ఇన్నే ఉన్నాయి, అన్నీ ఇన్నే ఉన్నాయి. ఇట్లా వంగిపోవాల్సి వస్తుంది మనము. ఇంట్లో మేమంటే ఎలకలే సాయం చేస్తాయి. అగో తాత చూసుగా ఎల్లో ఆటలు లోపల ఇట్లుంటుంది చూసా. ఇంట్లోకి బయటికి వెళ్తే లోపల మబ్బు ఇలా చూస్తున్నాము ఇట్లుంది. తాత ఎట్లున్నావు? అగో తాత ఎక్కిరిస్తున్నాను. అగ చూసి ఏమో తాత ఎక్కిరిస్తున్నావు. నాకే అయిపోయిందేముంది తాత. ఏం 15 లక్షలు కదా. రాజుగాడు వచ్చిపోయా, నేను ఒక్కనే నా ఆఖరికి వస్తే అందరూ వచ్చిపోయారు, నేను ఒక్కనే చిక్కినా. నేను జసేపు అయితే ఇంటికి పోతా. మా తాత ఒక్కడే అడవిలో ఉంటాడు. చెప్పు తాత.
ఏం చెప్పు తాత? హాయ్ అని చెప్పు. హాయ్ బాయ్. హాయ్ బాయ్. ఏమో మీసాలు మొత్తం తీసేసిన మొత్తం బోడ ఏం తాత, నా కొడుకు చచ్చిపోయిండు. అందుకే పొడి వేసుకుంటే నేనే తినాలి. ఇవాళనే వచ్చిన తులకాడికి. వచ్చిన జీతం ఎంత? జీతం నెల కడతా నీకు పుడతా. పేరు పోయటమని కూడా చదిపోయి పెడుతుంది. ఏ ఊక తాత ఎందుకు చేసావు మీ నాన్న అనవసరంగా? ఎందుకు అయ్యా నీకు దులగాయడానికి పువ్వు ఎందుకు అంటుంది? దూల కష్టంతో ఉంటాయి. ఏముంటుంది తాత, కాలు చేతులు తప్ప ఈమె కాలు కూడా గట్టిగా లేవు. అబ్బో, ఈ గుడికాడ దక్షిణ ఎంత వచ్చి ఈరోజు? వచ్చింది 50,000 దగ్గర వచ్చింది. 25,000 ఇస్తే మేము పోతాం. నీ పెళ్లి చేసుకుంటే పెళ్లి నోమగానికి పైసలు ఎవడు ఇస్తాడు? బాయ్ ఫ్రెండ్స్, 7 వరకు వీడియో కంటిన్యూ ఆఫ్ చేస్తా, మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియో.